మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడో, మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో దేవుడు చెప్పే ఒక్క మాట చెప్పశక్యంగాని ధైర్యాన్ని ఇస్తుంది మనకి. ఎవరెవలేరండి ఆ ధైర్యం? ఆ పరిస్థితిలో మనల్ని ధైర్యపరచగలిగిన వాడు ఎవడు ఉండడో. ఒకవేళ చెప్పినా మనకు ధైర్యం రాదు, చెప్పినా మనకు ధైర్యం రాదు. కానీ దేవుడు ఒక్కడు మాత్రం ఒక్క మాట గనక మాట్లాడితే అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే మనకు ధైర్యం వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ఆయన చెప్తున్నాడు ఈరోజు, ఆయన చెప్తున్నాడు ఈరోజు. ఇన్ని బాధల్లో ఉన్నవాడు అంటున్నాడు, ఇన్ని కష్టాల్లో ఉన్న వ్యక్తి అంటున్నాడు, అసలు నాకు దిక్కే లేదు, నా వాళ్ళే నన్ను దూరంగా పెట్టారు, నా వారికి నేను పరదేశినయ్యాను, నా స్నేహితులు నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటి దుస్థితిలో, ఇలాంటి పరిస్థితిలో మీ మాటలు నా గుండెను కలిచివేస్తున్నాయి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. అయితే నా దేవుడు నన్ను ఇలా విడిచిపెట్టడు, నన్ను విమోచిస్తాడు ఈ శ్రమలో నుండి. ఏంటి? కుళ్ళిపోయిన శరీరంలోంచా? ఎస్, కుళ్ళిపోయిన శరీరంలోంచే. అందరూ దూరం అయిపోయిన వాళ్ళందరి దగ్గర చేస్తాడు. వదిలేసిన వాళ్ళందరూ నీ దాపుకొస్తారు. నిన్ను విడిచిపెట్టిన వాళ్ళందరూ నిన్ను బతిమాలుతారు స్నేహం చేయమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు చెవిటోళ్ళం అయిపోవాలి మనం. ఆ కష్టంలో, ఆ బాధలో, ఆ ఇబ్బందిలో నిన్ను అవమానించే వాళ్ళు నీకు చెప్తా ఉంటారే, ఏదైనా చేసుకోవచ్చుగా, ఎక్కడికైనా పారిపోవచ్చు కదా, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవచ్చు కదా, ఐపీ పెట్టేయచ్చు కదా, లేకపోతే చచ్చిపోవచ్చు కదా, లేకపోతే ఎల్ఐసి పాలసీ చేయించ వద్దు, ఏమొద్దు. చెవిటోడి వైపు యేసు నామంలో. దేవునికి స్తోత్రం. నిన్ను బయటికి తీసుకొస్తాడు దేవుడు, నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు దేవుడు. ఖచ్చితంగా నువ్వు పడిన గుంటలో నుండి, ఊబిలో నుండి ప్రభు చేయి పట్టుకుని నిన్ను పైకి లేపి బయటికి తీసుకొస్తాడు. నన్ను, నాతో ఉన్న అనేకులను విడిపించిన దేవుడు నిన్ను, నీతో ఉన్న అనేకులను కూడా విడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నువ్వేం చేస్తావు సార్? అవునండి, అలాగేనండి. ప్రతిదానికి నువ్వేమైపోవాలి తెలుసు? ఇప్పుడు చెవిటోడు అయిపోవాలి. యేసు నామంలో చెవిటోడు అయిపోవాలి. కప్పలో గబగబా దూకుతూ ఒక గుంట ఉంటే ఆ గుంటలో దిగి ఆ గుంటలో ఉన్న పురుగులు అయితే తింటాయంట. ఏంటి? కప్పలో తింటా ఉంటే అవి ఒక అడుగు ఎత్తు ఎగరగలబట. ఈ గుంట 2 అడుగులు ఉంది. అప్పుడు పైనుంచి కొన్ని కప్పలు వచ్చినాయి. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ది లార్డ్. అయ్యింది
ఈ గోతులోకి దిగిన వాళ్ళు ఎవరు పైకి రారు. ఈ గోతులోకి దిగాడంటే ఎవడైనా ఆడు బయటికి రాడు. ఈ గొయ్య అంత భయంకరమైన గొయ్య. నీతో కూడా చాలామంది చెప్పుంటారు, నువ్వు ఆ గోతులోంచి పైకి రావు. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి అంటాడు, అన్న నాకు 18 లక్షలు ఉందన్న. అంతేనా? మన లెక్కలతో పోలితే ఈ లెక్క పెద్ద లెక్కేం కాదు. దేవునికి స్తోత్రం. 18. నేను చెప్పిన మాటకి ఏమనుకుంటాడంటే నేనేమో చెక్కు రాస్తాను అనుకుంటాడు. మన అకౌంట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, పారే నీరులా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన బ్యాంక్ వాడు నా అకౌంట్ని క్లోజ్ చేసి ఆఫ్ చేశాడు. నేను బ్యాంక్ వెళ్ళి అడిగాను, ఏంటి ఆఫ్ చేశాడు? ఆఫ్ చేయడానికి కారణం ఏంటని. ఇంత దరిద్రపు ట్రాన్సాక్షన్ ఎక్కడ చూడలేదన్నాడు. అంటే మీ దాంట్లో ఒక 6 రూపాయలు ఉన్నా సరే ఆడు అకౌంట్ ఫ్రీజ్ చేయడు. నా అకౌంట్లో రోజు డబ్బులు పడతాయి. కానుకలు కాదండి, మీరు వేరేగా అపార్థం చేసుకోకండి. నా అకౌంట్లో రోజు ఏదో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కానీ అంట 8 మాసాల్లో ఒక్కరోజు 1000 రూపాయలు ఉంచలేదంట. నేను 6 లక్షల ట్రాన్సాక్షన్ జరిగిందంట. ఒక్కరోజు కూడా 1000 రూపాయలు 10,000 పడగానే 10,000 ట్రాన్స్ఫర్ అయిపోవాలి. 20,000 పడితే 20,000 అడంటాడు. మిమ్మల్ని భరించడం బ్యాంకుకి నష్టం. సిమెంట్ కొట్టోడికి 6 రూపాయలు కావాలన్నా ఫోన్పే, టిఫిన్ బండి గడికి వెళ్ళం ఒక 60 రూపాయలు పార్సిల్ ఫోన్పే కొట్టండి, మన బాబుగడి సొమ్ములా కొట్టేస్తాం. అది అంటాడు రోజుకంట ఒక 30-40 ట్రాన్సాక్షన్లు కనపడుతున్నాయి. ఫోన్లే ఒక 1000 రూపాయలు ఉంచుతాడు కదా, మొదలు ఇష్టపడు 10,000 వచ్చినాయి కదా అనుకుంటే సాయంత్రానికి 9,600 కూడా కొట్టేస్తాడట. అది అంటే నాకు మహా కోపం వచ్చింది. అదేంటంటే మీకు ట్రాన్సాక్షన్, బాబు ట్రాన్సాక్షన్ చేయడం కాదు నాయన, నీ బ్యాంకులో ఒక్క రోజైనా ఉంచాలి బాబు అన్నాడు. దానివల్ల నాది బెట్టింగ్ అకౌంట్ అనుకుంటున్నారంట. అది ఫ్రీ చేయడానికి కారణం ఏంటంటే నాది బెట్టింగ్ అకౌంటు, లేకపోతే ఇలా పడి ఇలా వెళ్ళిపోవడం ఏంటి, ఇలా పడి ఇలా వెళ్ళిపోవడం ఏంటి, ఇలా పడి ఇలా వెళ్ళిపోవడం ఏంటి, ఇలా పడతాయంటే వెళ్ళిపోతాయంట, పడతాయంటే వెళ్ళిపోతున్నాయంట. ఆడు బ్యాంక్ మేనేజర్ ఏంటండి ఈ దరిద్రపు అకౌంట్ చూడండి, చాలా డబ్బులు వెళ్తున్నాయి వస్తున్నాయి, కానీ ఒక్కరోజు కూడా బ్యాంక్కి ఉపయోగకరంగా ఈడు ఉండలేదు. ఆపేంటి అకౌంట్, దాంట్లో డబ్బులు ఉండిపోయినాయి. ఏం చేయాలి అర్థం అట్లా తెలియదు. ఏంటి సార్ అంటే, మీరు ఇలా చేస్తున్నారండి అన్న. మీ వల్ల కాసి ఉపయోగం బ్యాంకుకి లేదండి, మీకు దండ పెడతాండి, ఒక్క 2 రోజులైనా ఉంచండి డబ్బులు అన్నాడు. 2 రోజులు ఒక్క రోజైనా ఉంచండి అన్నాడు. బతిమాలుకుంటున్నాడు. ఒక్క రోజైనా ఒక 2,000 ఉంచండి బాబు, మీకు దండ పెడతారు 2 రోజులు, మిగతా డబ్బులన్నీ వాడుకోండి, ఒక 2,000 ఉంచండి అకౌంట్లో. పొత్తిగా పైసలతో సహా తీసేస్తారేంటండి. మళ్ళీ రావా అంటే తర్వాత రోజు మళ్ళీ పొద్దున వస్తాయి, మళ్ళీ వెళ్ళవా అంటే వెళ్తాయి. ఈ గ్యాప్లో టిఫిన్లోడికి 10 రూపాయలు, పూలోడికి 10 రూపాయలు, సిమెంట్ కొట్టోడికి 400, ఇసుక కొట్టోడికి 5,000, మరో కొట్టోడికి 5,000, ఇలా కొడతానే ఉంటారు. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. 18 లక్షల అప్పు ఉందన్న అంటే ఏం కాదు, చూసుకుంటాడు. ఎవరు ఈ శాలెం రాజు కదా, ఆ శాలెం రాజు. దేవునికి స్తోత్రం. అంతా ఏసే చూసుకుంటాడు. నువ్వేం కంగారు పట్టుకో, నువ్వేం దిగులు పడకో, నిన్ను ఖచ్చితంగా నా దేవుడు విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ అయిపోయి పెట్టి వెళ్ళిపోమన్నారు. వెళ్ళకో, వెళ్ళక్కర్లేదు, నేను దేవుడు విడిపిస్తాడు. ఆశ్చర్యకరంగా ప్రభు నిన్ను బయటికి తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కప్పలో అందులోకి వెళ్ళిన తర్వాత చెప్తున్నాయంట, నీవు పడిన గుంటల్లో నుండి నిన్ను బయటకు తీయగలిగిన వాడు ఈ లోకంలో ఎవడో లేడని చెప్పానంట. అవునా? ఈ 10 కప్పల్లో అన్నీ అలా పైకి చూసి, ఈ గోతులోనే మనం సావాలా? ఇంతకుముందు ఈ గోతులో ఎంతోమంది సచ్చియారో, నెక్స్ట్ మీరు సావబోతున్నారు అని ఆ పైనున్న బంధువులు, స్నేహితులు, నెలవరులు, కుటుంబ సభ్యులు అందరూ వచ్చి 4 మంచి మాటలు చెప్పి వెళ్తారు.
ఏమండి హాస్పిటల్లో అతనికేమో హార్ట్ అటాక్ వచ్చింది. ఏమండి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్ లేదు. ఏలో ఐసీ వార్డు దగ్గర గేట్ పెట్టుకుని లాగేస్తూ ఉంటారండి. మిమ్మల్ని పరిచయం ఎవరనుకున్నా మా అక్క అంటాడు. అది వెళ్ళకూడదు ఐసీ వార్డులోకి వెళ్ళి ఏం చంపేద్దాం అనుకుంటున్నావు అంటే అన్నాడు. ఇంక ఈడు గోల పడలేక లోపల పంపిస్తారండి. పాపం లోపల అతనికి ఏం చెప్తారంటే ఏం కాదు 4 రోజులు ఉంచుతారు. కుటుంబస్తులు ఏం చెప్తారంటే 4 రోజులు ఉంచుతారు, మళ్ళీ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు, ఇంజక్షన్లు చేస్తున్నారు, ఈయనకి బైపాస్ సర్జరీ జరుగుతుందని అదే ఏం తెలియదు. పాపం ఈవిడ లోపలికి వెళ్తుంది అక్క. ఆడికి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఏమైంది ఏమైంది చచ్చిపోతుంది చెప్పాడు. మనతో కలిసి తిరిగారా ఈలోగా నర్సు ఏంటే జుట్టు బర 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 ఈడ్చుకొచ్చేదాకా ఆపదే. అయ్యబాబో అభినయ నేత్రివి నువ్వు, ఏ విత్రివి అండి. అసలు సావిత్రికి అయినా అవార్డులు తక్కువే వచ్చేమో కానీ నీకు 3-4 ఎక్స్ట్రా ఇచ్చేయచ్చు మాట. మా తోడబుట్టినోడు బాబు ఏమైంది? నీ తోడబుట్టినోడికి ఆపరేషన్ చేస్తానన్నారు. ఎడితే ఆ బిల్లు కట్టేవాడు ఆడవాలి. గవర్నమెంట్ వాడు 3 లక్షలు ఈడు ఏమి ఇవ్వకుండా 3 లక్షలు శాంక్షన్ చేసేందుకు ఆడవాలి. ఏమంటే 4 రోజుల తర్వాత బిల్లు వచ్చినందుకు డాక్టర్ గారు ఆడవాలి. ఈ మధ్యలో నువ్వెందుకు ఎంత ఏళ్ళ వల్ల కాదండి కొంప కూలిపోయేది. లోపల ఉన్నాడు. ఒకసారి అర్జెంట్ గారు అండి, ఒకసారి డాక్టర్ గారు అర్జెంట్గా మిమ్మల్ని రమ్మన్నారు అంటాడు. ఇడు గబాబా కొడుకు వెళ్ళిపోతాడు లోపలికి. ఏంటి సార్ అండి, నాన్నగారికి 180 నుంచి 190 కొడేస్తుందండి బీపీ. మీరు ఎవరైనా వెళ్ళారంటే ఎవరు వెళ్ళలేదండి, మా నాన్నగారి తోడబుట్టింది తెలియదండి, 4 మంచి మాటలు ఏం చెప్పిందో తెలియదండి అంటే అప్పుడు నర్సు పక్క నుండి చెప్తుందంట. ఆవిడ తీసిన రాగాలకి ఆ పక్క బెడ్ మీద ఒకళ్ళు, ఆ చివరి బెడ్ మీద ఒకళ్ళు చచ్చిపోయారండి. ఏంటి హాస్పిటల్కి వెళ్ళి నువ్వు చేసే రిహార్సల్ ఇయ్యా ఏం చెప్పాలి ఏం కాదన్నయ్య ఏసై ఉన్నాడో చెప్పండి రా. ఏం చెప్పాలి హాస్పిటల్కి వెళ్ళి? ఏసై ఉన్నాడో నీకే అపాయం రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదో. మళ్ళీ 4 రోజులు దమ్ బిర్యానీ కూర్చుని మన ఇంట్లో కూర్చుని తిందాం అంటే చచ్చిపోతాడు ఆడు. ఆడికి సర్జరీ అవ్వకుండా నీ పుణ్యం కట్టుకుంటావు నువ్వు. మనోళ్ళు చేసే పనులు నాకు ఆవిడ అలా నడుచుకుంటూ వచ్చింది. ఎవరు చచ్చిపోయిన ఆవిడ చిన్నవాడి. ఆ చిన్నవాడిని చూస్తే బాధ ఎత్తది, బాధ కామనం. ఆవిడికి అప్పుడే 89 వెళ్ళి 90లో పడిపోతుంది చిన్న ఆవిడ. మేము అందరం నవ్వుకుంటున్నాం, ఏదో వెళ్ళిపోయింది, అందరం బాగానే ఉంది అనుకుని. ఈలోగా ఒక ఆవిడ నడుచుకుంటూ వచ్చింది. వాళ్ళు ఇడిచిన అక్కట. ఏంటి వీడు ఇలా వెళ్తుంది అనుకుంటున్నాను నేను, రౌడీలాగా వెళ్తుంది. దబే మన గ్లాస్ మీద పడిపోయిందండి. అదే ఉంటుంది కదా, అది 2000 అద్దెకి తెచ్చాం. అది కానీ పగిలిపోయింది అనుకో 15,000 బిల్లు వేస్తాడు. కొంపడిపోద్ది. నీ రిహార్సల్ తగలడు. ఏడండి డ్యామేజ్ కాకుండా ఏడవండి. ఎలాగా స్తోత్రం చెప్పండి రా. ఏడండి కానీ ఎలా ఉండాలి, కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఏడండి. బయటకు వచ్చి అది మేనల దగ్గర ఏడు తప్పలేదు. ఆ లోపల ఉన్న ఐసీఓ దగ్గర ఏడ్చి ఎత్తాడు, చచ్చిపోతాడు. ఆ బాక్స్ మీద దబాలు మనం పడిపోవడం ఏంటి? ఇప్పుడు ఎవరికైనా ఉద్యమం వచ్చి యాంపుల్ మీద పడిపోయారు అనుకోండి, ఏం లేదు మిమ్మల్ని అక్కడే కట్టేస్తాడు. డ్యామేజ్ అవ్వకూడదు. ఒకసారి స్తోత్రం చెప్పాలి. ఈ పైన కప్పలు ఏం చెప్తున్నాయంట?
అసలు మీరు పైకి రారు. ఒకసారి లోపల పడిన తర్వాత బయటికి రావడం ఉండదు. మిమ్మల్ని విడిపించగలిగిన వాడి లోకంలో ఎవడో లేడు. మేము చాలా ట్రై చేసాం. ఎలా ఉంటాయి అంటే వీళ్ళ స్టోరీలు. ఒక అతను చచ్చిపోయాడు. తెల్లవారుజామునే బ్రాందీ కొట్టుకెళ్ళి కాస్త బ్రాందీ తీసుకుని చచ్చిపోయాడు. బ్రాందీ తీసుకుని ఎందుకు చచ్చిపోతాడు? వీడు పొద్దున్నే పాలుకి వెళ్తాడంట. అలా ఆవిడ పాలు తేనా అంటాడంట పొద్దున్నే. వీడు పాపం టీ పెట్టుకుందామని ఇస్తే తెమ్మంటదంట. పాలతో పాటు ఆ పక్కన బ్రాందీ కొట్టు ఉంటుంది, అంత చొక్క వేసుకొని వచ్చేదాడు. వేసాడు. మొత్తానికి ఆ రోజు బాత్రూంలోకి వెళ్ళాడట. మరి ఏమైందో తెలియదు, బాత్రూమ్ మీద ఉండిపోయాడు సీటు మీద. ఆ బయట చచ్చిపోయినా బాగుండు, ఆ సీటు మీద చచ్చిపోయాడు. లాగలేక ఇంట్లందరూ పెద్ద గలాట. మొత్తానికి బయటికి లాగారు. బయటికి లాగేసి ఆ పంచేయి కట్టి మొత్తానికి ఆ కుర్రను కూర్చోబెట్టారు. కూర్చోబెడితే ఆడెవడో నడుచుకుని వచ్చేసింది. నెంబర్ 1 అండి, సూపర్. ఎంత సూపర్ అంటే నిజంగా యోసేపు తాగుతాడా? అల్లరి. ఆ విజయ్ తాగుతాడా? అల్లరి. ఆ లూకా తాగుతాడా? గోల. కానీ ఏ రోజునండి చాలం గారు బ్రాందీ కొట్టుగాడు అల్లరి చేసిన దాఖలా లేవండి. అయినా అరువు పెడతాడు కానీ ఎప్పుడు అల్లరి చేయడండి. మహానుభావుడు. ఆ బ్రాందీ కొట్టుడు ఎన్ని బూతులు తిట్టినా సరే అండి ఎంతో వినయంగా వెళ్ళిపోతాడండి. ఒక మాట అండి, ఒకడొచ్చి నాకు ఆ నోట్లు తిరిగిపోతున్నాడు, తిడతాడు, దరిద్రుడు. ఆడే తాగి సత్తే ఆడికి అవార్డు రీడ్ వచ్చి ఈలోగా ఇంకో ఆవిడ వచ్చింది. ఏంటి చచ్చిపోయాడు ఇతనా? చచ్చిపోయాడా? దేవుడు అండి, దేవుడు. రతమా ఎప్పటికైనా నీ అప్పు తీరుతానంటాడంటే. ఏంటి రోడ్లు తుడుచుకునే ఆవిడని కూడా వదలలేదురా నువ్వు? ఆవిడ దగ్గర ఒక 40 రూపాయలు తీసుకున్నాడంట. అమ్మ దండ పెడతానమ్మా చేసి 4 సార్లు అడిగిందట. ఈరోజు డబ్బుల కోసం వచ్చింది ఏంటో తెలియదు కానీ మొత్తానికి వచ్చి మహానుభావుడు అండి. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, బతుకున్న వాళ్ళందరూ అప్పులు తీర్చే తీపి గుర్తులు అంటుందండి. ఈలోగా భార్య అంటుంది, మాకేం సంబంధం లేదు అంటుంది. ఏడుతున్నావుడి ఒకసారి 40 రూపాయలకి. ఇంకోటి వచ్చాడు, చచ్చిపోయాడా? బావా ప్రకాష్ చచ్చిపోయాడంటే తాగినంత తింటలేదురా. అంటే ఇందులో ఒక్క ఎదవ తాగొద్దని చెప్పట్లేదు. ఏమన్నా సార్, నీకు ఎప్పుడైనా సరే బావా నువ్వెంత తాగు, శుభ్రం తినాలి. కడుపు నిండా తింటే సారేం చేస్తుందిరా మనల్ని అంటే ఈడంటాడు, బాబు మరి నేను తాగనా, చూడు ఎలా ఉన్నాను అంటే ఈడు. ఒరే పెచ్చోడా, తాగుబోతులు అందరూ శుభ్రంగానే ఉంటారు, ఎలా తిరిగి శుభ్రంగానే ఉంటారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా ఇలాగా, ఇప్పుడు మా ఊపేనే అనుకో ఏమవుతాం. ఈ తాగుబోతుడిని కనుక మనం ఇలా పట్టుకుని గుబుక్కరు ఊపేమనుకోండి, మొత్తం ఇక్కడ ఉంటుంది. ఏంటి? పేగులు, గుండెకాయ, లివరు, కిడ్నీలు ఎండి టాకుల్లా రాలిపోయి ఇక్కడికి వచ్చేస్తాయి. అడే నేను ఎంత బలంగా చూడు బావా అంటున్నాడు. ఒరే నువ్వు ఎక్కువ ఒక్కరోయ్ ఇదంటే నువ్వు ఎక్కువ ఒక్క, నీకు ఎర్నియా కంప్లైంట్ ఉంది. ఎర్నియా కంప్లైంట్ ఆల్రెడీ మొదలైంది. అడికి ఇక్కడ పెద్ద మెస్ వేసారంట, కిటికీ వేసారట. ఇలా ఊగేస్తున్నాడు. ఒరే అలా ఒక్కడా అన్నాడు. బావా అసలు నీకు ఎప్పుడైనా సరే నువ్వు క్వార్టర్ తాగు, ఆవు తాగు, ఫుల్గా తినే ఏముండదు. నిన్ను గోతులో పెట్ట ఒక్కడు సరైన మాట చెప్పాడురా. ఒక్కడు ఆడేమో తాగి చచ్చిపోయాడా. ఆడింటికి వచ్చి ఎలా పరామర్శించాలి? ఒరే మారాలి
యేసువలే మారాలి, మనమందరము మారాలి, అనేకులను మార్చాలి. అన్యుల ఎదుట నీవు సాక్షిగా ఉండాలి, ఆ తండ్రి పిల్లని పొగడాలి. అన్యుల ఎదుట నీవు సాక్షిగా ఉండాలి, అందరూ నిన్ను చూసి ఆ తండ్రి పిల్లలని పొగడాలి. నీ వల్ల నా వల్ల తండ్రికి మహిమ, యేసయ్యకు మహిమ రావాలి. నీ వల్ల నా వల్ల తండ్రికి మహిమ రావాలి, యేసయ్యకు మహిమ రావాలి. మారాలి మారాలి, యేసువలే మారాలి, మనమందరము మారాలి, అనేకులను మార్చాలి. మారాలి మారాలి, యేసువలే మారాలి, మనమందరము మారాలి, అనేకులను మార్చాలి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. పాత రోత జీవితాన్ని విడిచిపెట్టు విజయ్, మార్చబడరా, లోక మార్చబడు అని చెప్పడం మానేసి ఇక్కడ ఈడొచ్చాడు. ఎంత తాగినా పర్వాలేదంట, ఎంత తినేయాలంట. పిచ్చి ముద్దులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు తెలుసండి? వెనకాల అలా ఆవిడుంది కవరింగ్. ఈడు అంటే నాకేం కాదు, నాకేం అవ్వదు, నేనేమో అయిపోను అని చెప్పుకోవడానికి కవర్ చేస్తున్నాడే తప్ప ఇందులోంచి నేను బయటపడాలి అనే ఆలోచన వాడి జీవితంలో వాడికి లేదు. పైన ఉన్న వాళ్ళందరూ మాట్లాడే మాటలు ఇయే. ఈ కప్పలన్నీ చూసి అంటున్నాయంట, నువ్వు బయటికి రావు, పోతావు, అసలు నిన్ను బయటికి తీసుకురాగలిగిన వాడు ఈ లోకంలో ఎవడో లేడన్నాడండి. సరే, అయినా సరే 10 కప్పలు ఏం చేస్తున్నాయి తెలుసా? ఎగరడం మొదలుపెట్టినాయి, పై పైకి ఎగురుతున్నాయి. అప్పుడు పైనుంచి ఉపదేశం చేసినాయి అంట. ఏమనంటే, మీరు 1 గంటలో చనిపోబోతున్నారు. చెప్పండి. మీరు కాదండి, కంగారు పడుతున్నారు కదా మీరు. ఇప్పుడే అందిన తాజా వార్త, మీరు 1 గంటలో చనిపోబోతున్నారు అని కప్పలో చెప్తాయంట. ఎందుకు అంటే, ఇప్పటికి మీరు అరగంట నుంచి ఎగురుతున్నారు, ఇంకొక కొంచెం సేపు ఎగిరితే మీరు చచ్చిపోతారు. 10 కప్పల్లో 4 కప్పలు ఫటా చచ్చిపోయింది, కానీ 6 కప్పలు ఎగురుతూనే ఉన్నాయి. అప్పుడు మళ్ళీ ఆడకప్పలు వచ్చినాయంట. ఆడకప్పలు వచ్చి చచ్చిపోతారు. మారమని చెప్పాం, మారమని పొందమని చెప్పాం, పొందలేదు కదా మీరు. మరి నేను చూడు దేవుడి సన్నిధిలో బలమైన సాక్షిగా ఉన్నాను, నేను చూడు ఎంత గొప్పగా ఉన్నాను, నేను చూడు అద్భుతమైన వ్యక్తిని, నేను చూడు దేవుని కొరకు నమ్మకంగా సాగుతున్నా అని ఇంకొక కప్పలు చెప్తుంటే, పాపం మిగతా 6 కప్పలు ఎగిరి వీటి మాటలు పడలేక మరో 3 కప్పలు చచ్చినాయంట. ఇంకో 3 కప్పలతో పైన ఉన్న కప్పలు మాట్లాడుతున్నాయంట. ఏమంటే, 7 కప్పలు చచ్చిపోయినాయి, ఉన్నవాళ్ళు 3. కాసేపు రెస్ట్ తీసుకుంటే అండి ఇంకా రెస్ట్లోకి వెళ్ళిపోతారు కదా అన్నాయంట. ఈ కప్పలు అలాగే అని ఎగురుతున్నాయంట. ఏయ్, ఎగరకండి, రెస్ట్ తీసుకోండి, అలాగే అంటున్నాయంట. ఎగురుతున్నాయంట. సత్తారో ఈలోగా గుబుక్కుని పైకి ఎక్కేసినాయంట 3 కప్పలు. ఎలా ఎక్కినాయని చూసి ఈ అన్ని కప్పలు 10 కప్పలు ఎగిరి ఆ గోడ నట్టుకోవడంలో అక్కడ ఒక ఎడ్జ్ ఏర్పడిపోయింది, ఒక చిన్న గొయ్యిలాగా ఏర్పడింది. ఈ 3 కప్పలు ఆ ఎడ్జ్ మీద ఒక అడుగు దూకేటప్పటికీ ఇంకొక అడుగు వాళ్ళకి సులువైపోయింది, పైకి వచ్చేసింది. అప్పుడు అన్నాయంట, మీరు పైకి ఎలా వచ్చారు? నా ప్రియ సహోదరులారా, మీరు ఇచ్చిన సహకారం వల్లే అన్నాయంట. మేమే ఇచ్చాం సహకారం, మిమ్మల్ని చంపేద్దామని చూసి కదా మేము వచ్చింది. మేమేమి సహకారం చేసాం మీకు? మీరు ఎక్కండి అని అంటుంటే మాకెంత ప్రోత్సాహం అనిపించిందా. ఏమన్నాయి
చెప్పండి. చచ్చిపోతారు 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 అన్నాయి కదా. మరి ఈ 3 కప్పలకి ఏమని వినపడిందంట? ఎక్కండి 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 అని అనిపడుతుందంట. అప్పుడు మేము అలా అనలేదే. మీరు ఒక్కొక్కటి అంటుంటే, మీ సైగలు చూస్తుంటే మా నరాలు పొంగిపోయి ఎక్కేసాం పైకి. ఓయ్ దరిద్రపు కొట్టి కప్పలారా, మీకు చెవుడా? 7 కప్పలు నేలలో చచ్చిపోయినాయి. ఎందుకు? వినపడ్డాన్ని బట్టి. 3 కప్పలు పైకి వచ్చేసినాయి. దేన్ని బట్టి? వినపడకపోవడం బట్టి. నీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, నీ మాట నేను విన్నాను చెప్పండి. తర్వాత చూసుకుంది అన్న గొడవ అయితే, చెప్పండి ఒకసారి. మరి ఎవరు మాట ఎట్ట పెట్టి అని అడుగా. నిన్నంత మాట అంటే నువ్వు ఊరుకుంటావేంటి? అడగా. మరి ఎవరి మాట వింటావేంటి? అడుగు. 10 షేక్ హ్యాండ్లు ఇచ్చి ప్రేమికుల్లో వదలలేదు. అడుగు. ఎవరి మాట వింటావేంటని చెప్పండి. నా దేవుని మాట వింటానని చెప్పండి. నా దేవుని వాక్యం మీద నమ్మిక ఉంచానని చెప్పండి. బాగా చెప్పండి, బాగా చెప్పండి, బాగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు. ఇదే కళ్ళతో నేను మంచి రోజులు చూస్తాను. నా విమోచకుడు సజీవుడు. మళ్ళీ మంచి దినాలు చూస్తాను. నా విమోచకుడు సజీవుడు. నా పిల్లలు బాగుండడం చూస్తాను. నా విమోచకుడు సజీవుడు. నా భర్త మారు మనసు పొందడం నేను చూస్తాను. నా విమోచకుడు సజీవుడు. నేను పిల్లలు గల తల్లిగా దీవించబడతాను. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో చెవిటోళ్ళు అయిపోండి, దేవుని దగ్గర చెవి గలవాళ్ళుగా మారిపోండి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినుగాక. ఈరోజు రాత్రి ఆత్మ చెప్తున్న మాటలు చెవి గలవాడు వినుగాక. మీ జీవితంలో నెరవేరిపోవునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో నెరవేరిపోవునుగాక.